ఎందుకే అస్తమానం ఛానల్స్ మారుస్తావు? ఏదో ఒకటి ఉంచొచ్చుగా, ఉంచట్లగా. అక్క ఈ ఇల్లు బాగుంది కదా, డిజైన్ బాగుంది. ఇది బాగాలేదు, ఇంకో మోడల్ చూపిస్తా, ఆగు. ఏది నాకు చూపించు. నీకు సర్ప్రైజ్, కట్టేశాక చూడు. ఓ అబ్బో, మాలావ కట్టారులే ఇల్లు. ఇంతటి ఇల్లు మాకు తెలియదు అన్నట్టు ఇప్పటికి నేను ఇన్ని ఇల్లు చూశాను. అన్ని చూసుంటావు కానీ ఇది చూడలేదుగా. పూజీ, ఇది చూడు, ఇది బాగుంది కదా. బాగుంది బాగుంది. మనం ఇక్కడ ప్లాంట్స్ పెడదాం, ఓకేనా? ఇది బాగుంది. ఇలానే కట్టిస్తే బాగుంటుంది కదా. అవును. అటు సైడ్ నాన్న వాళ్ళది. నాకొక రూమ్, నీకొక రూమ్. మనం బైక్ ఎక్కడ పార్క్ చేద్దాం? అక్కడ పార్క్ చేద్దాం. గేట్ బయట పార్క్ చేస్తే బెటరేమో, మళ్ళీ మనకి లోపల ప్లాంట్స్ పెట్టుకున్నాక స్పేస్ ఉండదు కదా. ఇంకో ఇడ్లీ వేయమంటారా? ఏం ఆలోచిస్తున్నారు? అంటే అది లలిత, వైషుకి ఎలాగో పెళ్లి చేయాలి కదా. ఇప్పుడు ఇల్లు కట్టి వెంటనే పెళ్ళంటే మన వల్ల ఏ పనేనా? అంటే వైషు పెళ్లి వరకు ఇల్లు ఆపితే మంచిదేమో అనిపిస్తుంది. కావాలంటే పూజకి మనకి ఎక్కువ టైం ఉంటుంది, ఆ టైంలో ఇల్లు కట్టొచ్చు. నువ్వేమంటావు? ఇక్కడ మనం ఇలా చేద్దాం. అయినా ఇప్పుడు అంత అర్జెంటుగా ఇల్లెందుకు? ఇక్కడ బానే ఉంది కదా, తర్వాత ఎప్పుడైనా చూద్దాం. ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, చేయించేద్దాం. ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డారు? ఆఫీస్కి టైం అవట్లేదా? ముందు మురిసినమ్మ పండుగ కదన్నట్లు అప్పటి వరకు కలకల్లాడిపోయిన వీళ్ళ మొహాల్లో కరెంటు ఒక్కసారిగా పోయింది. వీళ్ళకే కాదండి, ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఇంతే. ఆశలు ఎక్కువ, అవకాశాలు తక్కువ. అందుకే ప్రతిసారి ఇలా నిరాశలే మిగులుతూ ఉంటాయి. చూడండి చూడండి సరికొత్త వైనాలు, రోజు కొత్తగా ఉంటే మా ఇంటి చిత్రాలు. మనసుకి మెత్తంగా మరి నాన్న చెప్పే సలహాలు, కసురుకుంటూ ప్రేమగా మరి అమ్మ చేసే వంటలలో. కని ఎరుగని కథలే మరి బామ్మ చెప్పే ముచ్చటలో, తెలియని హాయంట ప్రతి ఇంట్లో. అంతే తేలందే మరి చర్చలు ముగిసేనా, కొంచెం వీలుంటే మరి అమ్మే గెలిచేనా. వచ్చే ప్రతి నోటు మరి పోగే చేసైనా, ఆమె మనకిచ్చే పండగ ఏదెదురైనా. పొద్దున్నే శుభలాకి వచ్చింది. ఎవరిది? అదా కృష్ణకుమారి వాళ్ళ అమ్మాయి పెళ్ళంట. ఏమిటి, దానికి అప్పుడే పెళ్లి చేస్తున్నారా? చేయరా మరి. వాళ్ళ అమ్మాయి కాలేజీలో ఏం వెలగబెట్టిందో తెలుసా నీకు? ఏం వెలగబెట్టిందంట? అది వైషు, వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురా వెళ్ళు. అబ్బా, పాలు ఫ్రిడ్జ్లో ఉన్నాయమ్మా. అయితే పెరుగు ప్యాకెట్ పట్టరా వెళ్ళు. ఇందాకేగా పాలు తోడేశాం, ఇంకా పెరిగేందుకు? వాషింగ్ మిషన్లో బట్టలు అయినట్టున్నాయి, తీసిపోయి పైన ఆరేసిరాపో. వెళ్ళు. వెళ్తాలే, వెళ్ళు. ఇప్పుడు చెప్పు. ఏం చేసిందంటే వీళ్ళేం మాట్లాడుకుంటున్నారబ్బా?
అసలు ఏమి వినిపించట్లేదే. ఆగమన్నాను కదా. ఏంటిదో తెగ కష్టపడుతున్నారు? అదా, కింద లేడీస్ గ్రూప్ ఉంది కదా, వాళ్ళ గాసిప్స్లో ఏ సర్టిఫికేట్ టాపిక్ ఎప్పుడొచ్చినా ఏదో ఒక పని ఇచ్చి పంపించేస్తారు. అంటే ఇప్పుడు ఏ సర్టిఫికేట్ టాపిక్ ఏంటా అని కనుక్కోవడానికి కష్టపడుతున్నారా? ఏదో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ. అయినా అలాంటి టాపిక్స్లో యూబయ్యా అనుకుంటారు, కానీ ఇలాంటి పనులు ఇచ్చేటప్పుడు మాత్రం ఇంత వయసు వచ్చింది ఇది చేయడం కూడా రాదా అంటారు. ఏంటో. ఇప్పుడు నీకేం పనులు లేవు కదా? పనులంటే లేనట్టే కదా. ఇప్పుడైతే లేనట్టే. ఈ బట్టలు ఆరేస్తావా? నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని మెసేజ్ వచ్చింది. బట్టలు ఆరేస్తావు కదా? ఆరేసాక బకెట్ కిందికి తీసుకున్నాడు మర్చిపో. బకెట్ జాగ్రత్త. ఏంటి ఇప్పుడు ఈ బకెట్ని జాగ్రత్తగా తీసుకురమ్మందా? ఏంటో. దూకే ధైర్యమ జాగ్రత్త, దేవర ముందర నువ్వెంత. శ్రీకాంత్ అడ్డాల ఫ్యామిలీ. హాయ్ అండి. ఏమిటి అంత పని చేసిందా? అది ఉత్త అమాయకురాలనుకున్నానే. స్కర్ట్లు, లెగ్గిన్స్ ఏంటిడు? రే ఏం చేస్తున్నావురా? కొంపదీసి నువ్వు కూడా శ్రీకాంత్ అడ్డాల ఫ్యామిలీతో కలిసిపోయావేంట్రా? ఆ అమ్మాయితో హెల్ప్ అడిగితే చేస్తున్నా అంతే. అదే చిన్న హెల్ప్ నేను అడిగితే ఏమన్నావురా? నీకు చేతులు లేవా, నువ్వు చేసుకోలేవా అన్నావు. ఇప్పుడు అమ్మాయికి ఏమయ్యాయిరా చేతులు? అది కాదురా. ఇంకా పెయ్యి. నువ్వు అమ్మాయిని చూసిన ఫస్ట్ సెకండ్లోనే అమ్మాయి బాగుంది కదా అన్నావు చూడు, అప్పుడే పసిగట్టాల్సిందిరా. ఐ డిడ్ ఏ మిస్టేక్. అలా ఏం లేదా. అయినా మీ పర్సనల్స్ నాకెందుకులే కానీ, అక్కడ రాహుల్ అన్న మన కోసం వెయిట్ చేస్తున్నాడు. నువ్వు రెడీ అయితే వెళ్దాం. సార్ నేను రెడీ అయి వస్తాను, నువ్వు ఈ బకెట్ కింద ఇచ్చేసి. రే వాళ్ళని తీవ్రవాదిని చూసినట్టు చూస్తున్నారా కింద. రే వద్దురా. ఏం పర్లేదు అల్లు. ఎరక్కపోయి ఇరక్కపోవడం అంటే ఇదేనేమో. ఇప్పుడు కిందేం జరిగిద్దో ఏంటో. వచ్చి ఆ బకెట్ మందాలలాగే ఉంది చూడు. అలాగే ఉందే బాబు. ఆ బకెట్ ఈ బకెట్ మీదే ఆంటీ. మరి నువ్వెందుకు తీసుకెళ్తున్నావు? తీసుకెళ్ళట్లేదండి, తీసుకొస్తున్నాను. అంటే ఈ బకెట్ మీ అమ్మాయి దగ్గర నుండి మా వాడి దగ్గరికి వెళ్ళింది, అక్కడ నుండి వయ్యా నా దగ్గరికి వచ్చింది. పూర్వం నువ్వేమైనా బస్ కండక్టర్గా పనిచేసావా ఏంటి? లేదండి, ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నీ మొహం చూస్తుంటే అట్లా అనిపించట్లేదయ్యా నాకు. అంటే మీ ముఖానికి కూడా అంత అందమైన మనవరాలు ఉంటుంది అంటే మాకు నమ్మబుద్ధి కావట్లేదు బొమ్మగారు. చూసావా, అందుకే పెద్దదాన్ని అస్తమానం బయటకు వెళ్ళడం వద్దే అంటే విన్నావు కదా. ఇప్పుడు చూడు. ఏమైంది ఆంటీ? ఏం లేదులే బాబు, మీరు వెళ్ళండి. సరే పదరా. అయినా అమ్మా, అందరి మీద అనుమానాలే నీకు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇలానే మన మంగా వాళ్ళ కోడలు వాళ్ళ అత్త మీద ఆరాలు తీస్తే వాళ్ళకి అలా అయిందట. ఎలా అయిందిట? ఏం నీకు తెలీదా? నాకు తెలీదు. ఇలా రా చెప్తా. అయితే ఏంట్రా చెల్లెని స్పెషల్ చేసింది ఈరోజు? మళ్ళీ బెండకాయరా బాబు. చిన్నదానికి లెక్కల్లో తక్కువ వచ్చినప్పటి నుంచి వారానికి 3 రోజులు బెండకాయ చేస్తుంది మీ చెల్లి. రాంబాబు గారు, మీ పెద్దమ్మాయికి సంబంధం చూడమన్నారు కదండి. నాకు తెలిసిన ఒక మంచి సంబంధం చూశానండి. మీరు ఒకసారి ఈ ఫోటో చూడండి. అబ్బాయి చూడడానికి బాగానే ఉన్నాడు. బాగానే ఉన్నాడు. అబ్బాయి ఏం చేస్తుంటాడు? వాళ్ళకి ఊళ్ళో 15 ఎకరాల భూమి ఉందండి. జెర్సీ ఆవులు ఉన్నాయండి. బట్టల షాప్ కూడా ఉందండి. ఇంకా ఎన్నో ఉన్నాయండి. వాళ్ళది చాలా పెద్ద కుటుంబం అండి. 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. చిన్న అబ్బాయి కూడా చదువుకుంటున్నాడు, అమ్మాయి కూడా చదువుకుంటుందండి. వాళ్ళకి ఆడబడిసి కట్టడం కూడా అవసరం లేదండి. చాలా పెద్ద ఫ్యామిలీ అండి. ఏంటి రాంబాబు గారు మాట్లాడరు? ఇంత మంచి సంబంధం ఎక్కడైనా దొరుకుతుందండి? మీరు ఒప్పుకుంటారని వాళ్ళకి మాట ఇచ్చొచ్చానండి. అలా కాదు సుధాకర్. అలాంటి ఫ్యామిలీకి పెద్ద కోడలంటే పనులన్నీ తనే చూడవలసి వస్తుంది. పైగా అంతమంది ఉన్న ఇంట్లో తక్కువ పనులు ఉంటాయా? ఇదేమో ఇక్కడ గారాభంగా పెరిగింది, పైగా జాబ్ కూడా చేస్తుంది. ఇంత డబ్బున్నోళ్ళు కాకపోయినా
ఏదో చిన్న ఉద్యోగం చేసుకునేవాళ్ళు అయితే ఇద్దరూ జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటారు కదా. అది కాదు రాంబాబు గారు. వద్దులే, అబ్బాయి వాళ్ళకు కూడా చెప్పేలే, ఈ సంబంధం మనకొద్దు. ఉండటానికి సొంత ఇల్లు లేదు కానీ ఉద్యోగస్తులు కావాల్సి వచ్చిందంట. ముందు మన స్థాయి ఏంటో తెలుసుకుని కలలు కనాలి. వీళ్ళకి సస్తే రాదు ఇలాంటి సంబంధం. రేయ్, నువ్వేం ఫీల్ అవ్వకు. వాడికంటే బుద్ధి లేదు. మనకు నచ్చిన సంబంధం చేసుకుంటాం కానీ వాడికి నచ్చింది చేసుకోం కదా. ముందు నువ్వు తిను. అయినా వాడన్నాడని కాదు కానీ భూమి ఎలాగో వచ్చేసింది కాబట్టి ఇంకా ఇల్లు కట్టించేసుకుంటే మంచిదేమోరా. ఎంతైనా సొంత ఇల్లు అంటూ ఒకటి ఉండాలి కదా. ఆలోచించు మరి. డిగ్రీ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మంచి కోచింగ్ కోసం. హాయ్ అన్న. హాయ్ రా. హాయ్, కూర్చోండి, నేను కాల్ మాట్లాడి వస్తాను. చెప్పండి. ఏరా వెంకీ. హాయ్ అన్న. నీ కోచింగ్ గురించే మాట్లాడుతున్నాను రా. మ్యాటర్ ఏంటంటే బయట పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కానీ వాళ్ళ ఫీజు బాగా చెప్తున్నారా. నాకేం వర్త్ అనిపించట్లేదు. అయితే ఇతను విక్రమ్ అన్న. హాయ్ అన్న. హాయ్. నేను మీకెలా సీనియరో విక్రమ్ అన్న నాకెలా సీనియర్. విక్రమ్ అన్న ఏదో ఇన్స్టిట్యూట్ గురించి చెప్తున్నాడు రా, కొత్తగా పెట్టారంట. సో ఫీజు కొంచెం మేనేజ్ చేసేటట్టుగానే ఉంది. అలాంటిదైతే నీకు ఈజీ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. నువ్వే ఉంటావు. సరే అన్న, నువ్వు ఎలా అంటే అలా. మరి ఆ ఫీజు అది ఎలా? ఏదైనా పార్ట్ టైం చూడమంటావా? వద్దన్నా, నేను అమ్మని అడుగుతానులే, ఇచ్చేసిద్ది, మేనేజ్ చేసేస్తాను. సరే అయితే ఆ ఫీజు ఆ ప్రాసెస్ డీటెయిల్స్ అన్న చెప్తాడు, తెలుసుకో. అన్న కొంచెం క్లియర్గా చెప్పండి, నేను ఇప్పుడే వస్తాను. యాక్చువల్గా 3 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అందులో ఒకటి మందే అనమాట. ఒక 80,000 అలా ఫీజు తీసుకుంటారు. 3 monthsలో మీకు మొత్తం సిలబస్ అంతా కవర్ చేస్తారు. ఓకే, అందులో 2 ఫ్యాకల్టీ మెంబర్స్ అయితే మన వాళ్ళే. సో అంతా బాగానే ఉంటుంది. ఏంటన్నా మీవాడేదో తెగ చదివేస్తున్నాడు? రేపేదో తెలుగు టెస్ట్ ఉందని ఇప్పుడే వాళ్ళ స్కూల్ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెడితే చదువుతున్నాడు. ఏంటి ఇలా గ్రూప్లలో కూడా పెడుతున్నారు హోంవర్క్లు? అన్నీ కాదులే, తెలుగు ఒక్కటే. యాక్చువల్లీ వీళ్ళకి లాంగ్వేజ్ పట్టించుకోవడమే మానేశారు. ఇప్పుడు చూడు ఆ కోర్ సబ్జెక్ట్సే. ఆ సబ్జెక్ట్ టీచర్స్ ఆబ్సెంట్ అయితే గానీ ఇలా లాంగ్వేజ్ ఏదో టాస్క్ ఇవ్వడం. ఇలాంటి స్కూళ్ళకి మా నాన్న ఉండాలి హెడ్ మాస్టర్గా. రామనామం కాదురా, అది రామ బాణం. అంటే రాముని యొక్క బాణం. షష్ఠీ తత్పురుష సమాసం. ఏంటలా చూస్తున్నావు? సమాసాలు తెలియవా నీకు? వీడి బొంద, వీడికి సమోసాలు ఫ్రెంచ్ ఫ్రైస్ తింటమే తెలుసు, సమాసాలు బెబ్బే. మరేం నేర్పిస్తున్నారా మీ బడిలో? ఈ లెక్కన సందులు కూడా తెలియనట్టే కదా. మా ఇంటి దగ్గర ఉండే సందిలేగా, నాకు చాలా బాగా తెలుసు. అవి కాదురా, పరమార్థం అనే పదం ఉంది. పరమ ప్లస్ అర్థం, పరమార్థం, సవర్ణ దీర్ఘ సంధి. ఇవి కూడా తెలియవా? ఇదేంటి వీళ్ళ నాన్నలా బిహేవ్ చేస్తున్నాడు. మాస్టారు ఇప్పుడు ఎందుకు క్లాస్ పీకడం, వదిలేచ్చు కదరా బాబు. అది కాదురా, పోనీ గుణింతాలు తెలుసా? ఇవే తలకట్టు, దీర్ఘాలు, ఇవి. గుడింతాలు అప్పుడెప్పుడో నేర్పించారు కానీ ఇప్పుడు అంత గుర్తులేవు. అన్నా, వీడి స్కూల్ ఫీజు కట్టేటప్పుడు తెలుగుకి తగ్గించి కట్టండి, సరిపోతుంది. లాగేసుకుంటున్నారా స్కూల్ వాళ్ళ డబ్బులు. వెంకీ, నీకు ఇంత బాగా తెలుగు ఎలా వచ్చు? ఇవన్నీ ఎప్పుడో మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం కదా. ఏం మాట్లాడుతున్నారన్నా? ఎంఏ తెలుగు మనోడు, పైగా పండిట్ వీరభద్రం గారి కొడుకు. సారు వాళ్ళ అబ్బాయా? నైస్ నైస్. మరి ఫారెన్ ఎందుకు వెళ్తున్నట్టు? అదో పెద్ద స్టోరీలే అన్నా. ఓకే వెంకీ, నీకు తెలుగు బాగా వచ్చు కదా, మావాడికి తెలుగు నేర్పిస్తావా? ఫ్రీగా కాదు, నేను పే చేస్తాను. ట్యూషనా? యా, వీడి స్కూల్లో తెలుగు కంప్లీట్గా నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇప్పటి నుంచి ఐఐటి అని ఆ మ్యాథ్స్ సైన్స్ వాటి మీదే ఫోకస్ అంతా పెడుతున్నారు. ఆ ప్రాసెస్లో వీడికి వచ్చిన 4 తెలుగు ముక్కలు కూడా ఎక్కడ మర్చిపోతాడా అని నా టెన్షన్. అలా నువ్వేం డీప్గా చెప్పాల్సిన పని లేదు, జస్ట్ బేసిక్స్ చెప్తే చాలు. నా వల్ల కాదన్నా. ఒక్కడికే ట్యూషన్ ఏం చెప్తాం అని ఆలోచిస్తున్నావు కదా. డోంట్ వరీ, నేను నాకు తెలిసిన సొసైటీ వాళ్ళందరికీ చెప్తాను. వాళ్ళందరూ యాక్చువల్గా ఎప్పటి నుంచో ఒక మంచి తెలుగు ట్యూటర్ కోసం చూస్తున్నారు. అండ్ వాళ్ళ పిల్లలందరినీ చేర్పిస్తారు. అండ్ దే విల్ పే గుడ్ అమౌంట్.
ఏంటన్నా ఏం మాట్లాడుకుంటున్నారు? మనోడికి తెలుగు బాగొచ్చు కదా, తెలుగు ట్యూషన్ చెప్పమంటాను. పేమెంట్ కూడా వస్తుంది కదా. కరెక్టే కదరా, వాళ్ళకి ట్యూషన్ చెప్పొచ్చు కదా. నీకెలాగో ఇన్కమ్ సోర్స్గా ఉంటుంది. పైగా నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళే నీ దగ్గరికి వస్తారు కదా. డబ్బుల గురించి కాదన్నా, నాకు ఈ టీచింగ్ ఇదంతా ఇష్టం లేదు. ఓ అందుకే కదా బయటకు వెళ్దాం అనుకుంటుంది. సరే సరే, నీ ఇష్టం వెంకి. ఎప్పుడైనా ఫ్యూచర్లో తెలుగు నేర్పించాలనిపిస్తే మర్చిపోకుండా నాకు చెప్పు, సరేనా? సరే అన్నా. ఆల్ ద బెస్ట్. సరే అన్నా, మేము వెళ్తాము. సరేరా. రేసా రచ్చిపదరా. బతికిపోయానో బాబు, లేకపోతే ఈ టీచింగ్ ఎలా అయింది మనతోని? డైరెక్ట్ రూమ్కేనా? లేదురా, బెడ్ ఒకటి కొనాలి. రోజా చెక్క బెడ్ మీద నిద్ర రావట్లేదు. ఆ బెడ్ కొనేసాక రూమ్కి వెళ్ళిపోదాం. సరేలే పద. వచ్చింది. ఇవాళ తప్పించేసుకుంది ముచ్చు మొహంది. అమ్మమ్మ ఏమైంది? కుంకుమ భాగ్య సీరియల్లో అత్తా కోడళ్ళు కొట్టుకునేవాళ్ళు. కొంచెంలో తప్పిపోయింది, రోపడితో అయిపోతుంది దాని పని. సీరియలా? హలో, సుష్మిత, ఇప్పుడే ఇంటికి వచ్చానే. నువ్వు ఫాస్ట్గా రెడీ అయ్యి మా ఇంటికి వచ్చేసాయి. అలాపు నేను అంతా సెట్ చేసి పెడతా. కాదే, కుదిరిద్దాం మీ ఇంట్లో చదువుకోవడం? లేదంటే చెప్పు, ఎప్పట్లా మా ఇంట్లోనే కూర్చుందాం. నేను చూసుకుంటానే. ఆయన ఇప్పుడు మీ ఇంట్లోనే కదా చదివేది. ఈ ఒక్కసారి మా ఇంట్లో ట్రై చేద్దాం. సరేలే, నీ ఇష్టం. నీ స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి కాల్ చేస్తాలే మరి. ఓకే. ఇది ఇంట్లో ఉందో లేదో. అమ్మమ్మ, ఇంతకీ నీ పెద్ద మనవరాలు ఇంట్లో ఉందా? ఉందే ఆ గదిలో. పొద్దున్నుంచి ల్యాప్టాప్ నొక్కుంటూనే కూర్చుంది. ఓ పని లేదు, పాట లేదు. నువ్వన్నా పోయి మీ అమ్మకి సాయం చెయ్యి, వెళ్ళు. సర్లే. ఇప్పుడు కాక పట్టాల్సిందే. అక్క చెప్పు. ఫ్యాన్ అయినా వేడిగా ఉందిగా. వద్దు, నాకేం వేడిగా లేదు. పోనీ వాటర్ తాగుతావా? వద్దు, నాకు దాహంగా లేదు. పోనీ టీ పెట్టనా? అల్లం టీ, నీ ఫేవరెట్ కదా. వద్దు, నాకు తాగాలని లేదు. అబ్బా, ఇప్పుడు ఎలా? సర్లే గాని నాతో పనేంటో చెప్పు. స్కూటీ మాత్రం మర్చిపో. స్కూటీ ఇప్పుడు నీకు అస్సలు ఇవ్వను. స్కూటీ కాదక్క. మరి అంటే అది సుష్మితాని ఇంటికి రమ్మన్నాను కంబైన్ స్టడీస్ కోసం. అందుకని ఈ రూమ్ కావాలక్క. ఎల్లహే, ఛాన్సే లేదు. అసలుకే నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అబ్బా, ఈ ఒక్కసారి కక్క. అయినా ప్రతిసారి గ్రూప్ స్టడీస్ అంటే వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఈ ఒక్కసారి కక్క ప్లీజ్. అస్సలు రూమ్ ఇవ్వడం ఇంపాసిబుల్. కావాలంటే హాల్లోనో లేకపోతే టెర్రస్ పైకి వెళ్ళి చదువుకోండి. అయినా ఇప్పుడు టెర్రస్ ఖాళీ లేదు కదా, వెంకీ అని వచ్చేసాడు. ప్లీజ్ అక్క. పూజీ, ఇవ్వనా చెప్పాను కదా, నన్ను అర్పించక ఇప్పుడు. అయినా ఇంత చిన్నదానికి ఎందుకు ఇంత ఎక్స్ట్రా చేస్తున్నావు? ఆగు, నీ పని చెప్తా. ఎందుకు ఎంత గట్టిగా అరుస్తున్నారు? చూడమ్మా, వర్క్ చేస్తుంటే వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. అమ్మమ్మ గల్లో పడుకుంది, మెల్లిగా మాట్లాడండి. పూజీ, అక్కని పని చేసుకొని నువ్వు వెళ్ళి చదువుకో. ఎప్పుడు నన్నే అంటారు. బాగైందా, వెళ్ళి ఇంకా. హలో, ఏంటి స్టార్ట్ అవ్వనా? నేను ఇక్కడ కుదరదు, నేనే మీ ఇంటికి వస్తాను. ఎప్పుడు ఇలాగే చేస్తావే నువ్వు. రమ్మంటూ మళ్ళీ ఇలా అంటావు. సరేలే రా, నేను వెయిట్ చేస్తా. అమ్మా, నేను సుష్మిత వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను డ్రెస్ మార్చుకుని. సరే, త్వరగా వచ్చేయి. రే పూజీరా.
వైషు పూజీ ఇంకా రాలేదు. వాళ్ళ ఫ్రెండ్ సుష్మితకు ఒకసారి కాల్ చేయి. ఓకే అమ్మా. హలో సుష్మిత, పూజీ ఇంకా అక్కడే ఉందా? లేదక్క, అసలు మా ఇంటికే రాలేదు. అదేంటి, మీ ఇంటికే వస్తానని చెప్పి బయలుదేరింది? అవునక్క, నాకు కూడా మా ఇంటికే వస్తానని చెప్పింది, కానీ ఏమో రాలేదు. అవునా, నేను మళ్ళీ చేస్తాను. సరే అక్క. అమ్మా, ఏంటి? పూజీ సుష్మిత వాళ్ళ ఇంట్లో లేదంట. అదేంటి, నాకు సుష్మిత ఇంటికే వెళ్తానని చెప్పిందే. నేను దాని వేరే ఫ్రెండ్స్కి కాల్ చేసి చూస్తాను, ఆగు. అక్కడికి వెళ్ళక ఇంకెక్కడికి వెళ్ళింది? ఆడపిల్లని సాయంత్రం పూట ఒంటరిగా పంపించకూడదు అంటే ఎవరు వింటారు ఇంట్లో నా మాట? అదేంటి, నువ్వు లోపలే ఉన్నావు కదా, స్కూటీ ఎవరు పట్టుకెళ్ళారు? ఏంటి స్కూటీ లేదా? అది బండేసుకొని ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏకంగా ఇది బండే వేసుకెళ్ళిపోయిందా? పద్ధతి పాడు లేదు మీకు. ఆడపిల్లలకి బళ్ళు నేర్పించి మగరాయిల్లా తయారు చేస్తే ఇట్లాగే ఉంటుంది మరి. బా అమ్మా, నువ్వు ఆగు. అసలే మేము కంగారు పడుతుంటే ఇంకా భయపెట్టకు నువ్వు. ఏంటి అసలు ఏమైంది? పూజ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు నాన్న. ఇప్పుడు ఎలా ఉంది పూజీ? పర్లేదన్నా. సరే మరి ఇంటికి వెళ్దామా? అమ్మో, ఇప్పుడు ఇంటికి వెళ్తే ఇంకంతే. మామూలుగా స్కూటీ వేసుకెళ్తేనే తిడతారు, ఇప్పుడు చెప్పకుండా వేసుకెళ్తే ఇంకంతే. అరే చిన్న దెబ్బరా అది, లైట్ అసలా. పోనీ మీ అక్కకి ఫోన్ చేద్దామా, తను మేనేజ్ చేసిద్దేమో. అబ్బా, అది చచ్చినా చేయదు. ఇంకా 4 మాటలు ఎక్స్ట్రా ఎక్కించి చెప్పిద్ది. మీ అక్కా చెల్లెలిద్దరూ ఎప్పుడు ఇలా కొట్టుకుంటూనే ఉంటారా? మొన్న కీస్ కోసం వచ్చినప్పుడు కూడా ఇలానే తిట్టుకున్నారు. నాకు అదంటే ఇష్టమే అన్నా, కానీ దానికే నేనంటే ఇష్టం లేదు. సర్లే, ముందైతే మనం ఇంటికి వెళ్దాం. అక్కడికి వెళ్ళాక ఏదో ఒకటి మేనేజ్ చేసేయచ్చులే. మరి ఆ బెడ్ సంగతి ఏంట్రా? నేను వెళ్ళేదారిలో తీసుకుంటా లేరా? ఓకేరా, జాగ్రత్త మరి. శ్రీకాంత్ అడ్డాల ఫ్యామిలీతో. శ్రీకాంత్ అడ్డాల ఫ్యామిలీయా? వాళ్ళెవరు? వాడేదో సినిమా గురించి మాట్లాడుతున్నాడులే, పద. అయినా వైషు, నీకెన్నిసార్లు చెప్పాను ఆ బండి తాళం అందిలా పెట్టొద్దన్నానా? వినిపించుకో. ఈ నెంబర్ కోసం త్వరగా మీ అమ్మ ఉందనుకో, అసలు పట్టించుకోదు నా మాట. పైగా ఏంటండి, అది నాతో చెప్పే వెళ్ళింది. హే, ఎప్పుడు చూసినా టీవీ ఫోను. సర్లే, నేను అలా బయటికి వెళ్ళి చూసొస్తా. తిను మేము వచ్చేటప్పుడు స్కూటీ మీద నుంచి కింద పడిపోయింది. అప్పుడే చూసి క్లినిక్కి వెళ్ళొస్తున్నాము. పూజీ, బుద్ధుందా నీకు అసలు? చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు ఈ టైంలో? ఎన్నిసార్లు చెప్పాను నీకు స్కూటీ ముట్టుకోవద్దని? వినవా నువ్వు అసలు? ఏ, అమ్మ అడుగుతుంది కదా, చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? మాట్లాడకుండా అలా బుద్ధ విగ్రహాల్లో నుంచుంటావే. అమ్మా, ఇందులో దాని తప్పేం లేదు. మరి అంటే నేనే దాన్ని బండి తీసుకొని వెళ్ళమని చెప్పాను. నువ్వు బండిచ్చి తీసుకెళ్ళమన్నావా? పూజీ, నేను వేసుకెళ్ళమని చెప్పాను కదా. చెప్పు అమ్మకి, చెప్పు. అవునమ్మా, అక్కే వేసుకెళ్ళమంది. మరి ఇంత జరుగుతుంటే చెప్పవేంటప్పటి నుంచి? అంటే సుష్మిత ఇంకా దీనికి ఇక్కడ చదువుకోవడానికి ప్లేస్ లేదని నేనే బండి తీసుకుని త్వరగా వెళ్ళొచ్చేమన్నాను. ఈ విషయం నీకు చెప్తే ఎక్కడ తిడతావేమో అని భయపడి. ఇప్పుడు మాత్రం ముద్దు పెట్టుకుంటా అనుకుంటున్నావా? ఆగు, నీ పని చెప్తా. అయ్యో, ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. చూసుకోవాల్సింది కదే. థ్యాంక్స్ బాబు. పర్లేదా ఆంటీ? థ్యాంక్ యూ వెంకీ. పర్లేదు అంకుల్. కొన్ని మంచినీళ్ళు తాగిళ్ళు. వైషు, తనకు వాటర్ ఇవి. ఇప్పుడే వస్తాను.
ఈవిడెంట్ సైలెంట్ అయిపోయింది. ఏంటమ్మమ్మ ఇందాక వరకు తెగరచావు, ఇప్పుడు సైలెంట్ అయిపోయావు? అనడానికి ఇంకేం మిగిలింది? మనకంటూ ఒక సొంత ఇల్లుంటే ఇలాంటి సమస్యలు ఏమి ఉండవు కదా. అబ్బా, నీతో మాట్లాడాను చూడు, నన్ను నేను అనుకోవాలి. ఈ అబ్బాయి ఎటు వెళ్ళిపోయాడు? ఏంటి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారా? చా అంత లేదు, మీ ఇద్దరే నాకు థ్యాంక్స్ చెప్పాలి. నేను కవర్ చేయకపోయింటే దాంతోపాటు నేను కూడా వేసుకునేవాళ్ళు మా వాళ్ళు. సర్లే. నన్ను ఏమన్నా హెల్ప్ చేయమంటావా? మొయ్యగలుగుతారా మీరు? ఎక్స్ట్రా చేయకు, ఈజీగా మొయ్యగలుగుతాం. సరే రండి. మీకు మీ చెల్లంటే బాగానే ఇష్టం ఉన్నట్టుంది. అక్కడ అందరి ముందు బాగా కవర్ చేశారు. అదంటే నాకు ఇష్టమే, దానికే నేనంటే ఇష్టం లేదు. ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు చెప్పినట్టే నువ్వు అనేయచ్చు కదా. నేను నిన్ను నువ్వు అని ఎప్పుడో అనేసాను, నువ్వే నన్ను నువ్వు అనడానికి ఇబ్బంది పడుతున్నావు. అంటే అనేయచ్చు కదా. ఎహే, ప్రతిదీ పూసుకొచ్చినట్టు చెప్పాలా నీకు? నువ్వు అని అనొచ్చులే. పూజ కూడా అదే చెప్పింది, తనకి నువ్వంటే ఇష్టం కానీ నీకు తన ఇష్టం లేదని. అప్పు, నేనంటే ఇంత ఇష్టమా దానికి? కాదు, అంత ధైర్యంగా అబద్ధం ఆడేశావు. నిన్ను తిట్టరు అని అంత నమ్మకమా? అంటే జాబ్ ఉంది కదా, కొంచెం వాల్యూ ఉంటుంది. అట్లీస్ట్ దాన్ని తిట్టినంత అయితే నన్ను తిట్టరు కదా. పైగా అదేమో ఆల్రెడీ పెయిన్తో బాధపడుతుంటే మా వాళ్ళేమో పుండు మీద కారం చల్లినట్టు దాని మీద పడి అరుస్తున్నారు. నువ్వు జాబ్ ఎప్పుడు జాయిన్ అయ్యావు? రీసెంట్గానే జాయిన్ అయ్యాను. యాక్చువల్లీ బీటెక్ తర్వాత మంచి కంపెనీస్ కోసం చూశాను, కానీ రాలేదు. లాస్ట్కి ఒక చిన్న కంపెనీలో జాయిన్ అయిపోయాను. ఒక 1 year తర్వాత షిఫ్ట్ కొడతా. తక్కువ జీతానికి చేయడం ఎందుకు? కొంచెం ఆగుంటే పెద్ద కంపెనీలో వచ్చేదేమో కదా. వచ్చేది, కానీ ఈ ఏజ్లో అమ్మా నాన్నని ఖర్చులకు కూడా ఏం అడుగుతామని అట్లీస్ట్ వాటికైనా వస్తాయని జాయిన్ అయిపోయాను. వైషు, సరే నేను వెళ్తాను, బాయ్. అమ్మా చెప్పు. తిన్నావా? ఇంకా లేదమ్మా, తినాలి. అవును, ఆ కోచింగ్ సెంటర్ విషయం ఏమైందిరా, కనుక్కున్నావా? అమ్మా కనుక్కున్నా, జాయిన్ అవ్వాలి రేపో ఎల్లుండో. మరి డబ్బులు ఏమైనా పంపించినా? వచ్చేది, కానీ ఈ ఏజ్లో అమ్మా నాన్నని ఖర్చులకు కూడా ఏం అడుగుతామని అట్లీస్ట్ వాటికైనా వస్తాయని జాయిన్ అయిపోయాను. ఏంట్రా ఏం మాట్లాడవే? అంటే పంపించానా? మీ నాన్నకేం చెప్పండిలే. వద్దమ్మా, నా దగ్గర డబ్బులున్నాయి, నేను మేనేజ్ చేసుకుంటాలే. నీ దగ్గర ఉన్నాయా? ఎక్కడవిరా? ఉన్నాయని చెప్తున్నా కదమ్మా. సరే నాకు ఆకలిస్తుంది, పెట్టే. రే ఏమైందంట? ఏమన్నాడా డబ్బులు? వాడి దగ్గర ఉన్నాయంటండి, వాడు చూసుకుంటా అంటున్నాడు. ఎలా చూసుకుంటాడంట? ఏమోనండి, నాకేం చెప్పలేదు. అయినా అడగాలి కదా. అబ్బాయి ఇది మరీ బాగుందండి. అంతగా మీకు తెలుసుకోవాలంటే కాల్ చేసి అడగొచ్చుగా మీరే. మీ ఇద్దరూ ఒకటే, ఏది సరిగ్గా సమాధానం చెప్పరు. వీళ్ళిద్దరూ నాకు అస్సలు అర్థం కారు. నేను లోపల పడుకుంటాను, మీరు బయట పడుకోండి. లేదక్క, నీ లోపల పడుకుంటే నువ్వే హాల్లో పడుకో. లేదు, నేను పడుకుంటాను అంటున్నాను కదా. వైషు, పూజని ఈరోజు లోపల పడుకొని నువ్వు బయట పడుకో. ముందు మన స్థాయి అంటూ తెలుసుకుని కలలు కనాలి. వీళ్ళకి సస్తే రాదు ఇలాంటి సంబంధం. లలిత, చెప్పండి. మనం ఇల్లు కట్టించేద్దాం. అదేంటి మళ్ళీ ఇలా అంటున్నారు? మీరే కదా వద్దన్నారు. ఏదో అనుకున్నాను.
కానీ ఇల్లు ఉంటేనే మంచిదనిపిస్తుంది. ఎలాగూ వైషు పెళ్ళికి 2-3 ఏళ్ళు పడుతుంది కదా, అప్పుడు ఏదోటి చేద్దాంలే, ముందిల్లు కట్టించేద్దాం. పక్కానా? మళ్ళీ మాట మార్చకూడదు చెప్తున్నా. ఈసారి పక్కా, సరేనా? ఒక్కోసారి మనం ఏవైతే నిర్ణయాలు తీసుకోకూడదు అనుకుంటామో జీవితం మళ్ళీ మనం అవే నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు తీసుకునే నిర్ణయాలు వీళ్ళ జీవితాన్నే మార్చేచ్చాము. చూద్దాం. అది అన్నా, నేను ట్యూషన్ చెప్తాను, విక్రమన్నకి చెప్పే. పక్కా అన్నా, చెప్పే విక్రమన్నకి. సరేరా, అయితే నేను మాట్లాడతాను. హ్మ్.